నమస్కారం. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా గౌరీదేవి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి, కుటుంబంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు విరాజిల్లింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఉండ్రాళ్ళ తద్దే గౌరీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తమలపాకు ఏర్పాటు చేసుకుని ఆ తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి పారాయణ చేయాలి. లేదా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర లేదా తమలపాకులో ఉంచినటువంటి పసుపు ముద్ద దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే గౌరీదేవికి కర్పూర హారతి ఇచ్చి గౌరీదేవి అనుగ్రహం కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. గౌరీదేవికి 5 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఎవరైనా ముత్తైదువులను గృహానికి పిలవాలి. 5గురు ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ 5గురు ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి వాళ్ళకి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రంతో పాటుగా ఉండ్రాళ్ళు కూడా తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు మహిళలు ఎవరైనా సరే గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. వివాహం కావలసినటువంటి కన్యలు సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి 10 సంవత్సరాలలోపు బాలికకు ఈరోజు ఇవ్వాలి. అలా ఇవ్వటం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రులై వివాహపరమైనటువంటి దోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఊయలలోగటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రధానంగా ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. గౌరీదేవికి ఉండ్రాళ్ళు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించండి. ముత్తైదువులకు ఉండ్రాళ్ళు వాయనం ఇవ్వండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.